హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రైడ్ పల్లి అండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ చూసేద్దాం. దానికి ముందుగా మనకి పల్లీలు, ఎగ్ కావాలి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని ఫోర్క్తో కానీ లేదా విస్కర్తో కానీ, ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో కానీ బాగా బీట్ చేసుకోవాలి మనం. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. అందుకే నాకు ఒక ఎగ్గే సరిపోతుంది. చూసారు కదా, 1-2 కప్పుల వరకు కూడా మనకి ఒక ఎగ్ సరిపోతుందండి. ఇలాగా బాగా బీట్ చేసుకుందాము. ఇందులో మనం కారం ఇవేమీ వేసుకోక్కర్లేదు, ఓన్లీ ఒట్టి ఎగ్ని మాత్రమే బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పల్లీల్ని అందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇలాగ వేసేసుకున్న తర్వాత ఎగ్ అంతా ప్రతి వేరుశనగ గుడ్డికి కూడా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్తో ఆ ఎగ్నంతా సెపరేట్ చేసేయాలి. మనం పల్లీల్ని ఎగ్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనం సెపరేట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఎగ్నంతా సెపరేట్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం బౌల్లోకి వేసేసుకుందాము. చూసారు కదా, మనకి ఎగ్ అన్నది ఎక్కడా ఉండకుండా చక్కగా సెపరేట్ చేసేసుకోవాలండి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్లీలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని, దీనికోసం మనకి పిండి మిక్చర్ అన్నది కావాలి. దాన్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు అది ఎలా అన్నది చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత దీనికి మీరు కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే మైదా తీసుకుంటున్నాను. మైదా 2 స్పూన్లు తీసుకున్నాను. 2 స్పూన్లు తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, అలాగే టేస్ట్కు తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం పిండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఎక్కడ పొడి అన్నది లేకుండా కూడా అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే దీనికి వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం పల్లీలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా పైన ఇలా జల్లుకుంటూ, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పైన జల్లుకుంటూ ప్రతి పల్లీలకి పిండి అద్దుకునేలాగా కలుపుకోవాలి. ఒకేసారి పిండిని వేయకుండా కలుపుకుంటూ కావలసినంత ఎంత అయితే పడుతుందో అంత వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా, ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒకవేళ ఇంకా అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవాలి. అలాగనమాట. మనం పల్లీలకి పిండి ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పటి వరకు కూడా అలాగా పిండిని కొద్ది కొద్దిగా జల్లుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి మొత్తం పిండి అంతా పట్టేసుకుంది. దీనికి వాటరు కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయవలసిన లేదండి. మనం ఆల్రెడీ వీటిని ఎగ్లో చేసాం కాబట్టి మనకి పిండి అన్నది అద్దుకుంటుంది. మొత్తం అది పిండిని వదిలే వరకు జల్లుకుని కలుపుకున్న తర్వాత ఆ స్ట్రైనర్తో మొత్తం పిండిని పల్లీల్ని సెపరేట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగా సెపరేట్ చేసేసుకోవాలి. దానికి కావలసినంత పిండిని అది అబ్జర్వ్ చేసుకొని మిగిలిన పిండిని వదిలేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చక్కగా సెపరేట్ చేసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్తో చేస్తే మనకి ఈజీగా అవుతుందండి. జల్లిడ అటువంటి వాటితో అయితే మనకి సెట్ కాదు. చూసారు కదా, ఈ విధంగా పిండిని పల్లీలన్నిటిని సెపరేట్ చేసేసుకుందాం కదా. ఇప్పుడు వీటి పక్కన పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. దానికోసం మనం ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పల్లీల్ని అందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టేసుకోవాలి. అదే కాకుండా నేను ఆయిల్ కూడా కొద్దిగానే తీసుకున్నాను. డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువసార్లు యూస్ చేసుకోకూడదు కాబట్టి నేను అవసరమైతే 2-3 టైమ్స్ ఫ్రై చేసుకుందామని కొద్దిగానే ఆయిల్ తీసుకున్నానండి. నేను తీసుకున్న పల్లీలు అయితే నాకు 2 బ్యాచెస్ కింద వచ్చాయి.
చూసారు కదా, ఈ విధంగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా, ఇవి తీసేసుకుని వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా అయినా తినేయచ్చు. ఒకవేళ మీకు కావాలి ఇంకా స్పైసీగా అంటే పైన ఇంకాస్త చాట్ మసాలా, కారం పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.